అది విశాఖపట్నానికి పోయేటప్పుడు ఈ మంది అయింది. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా, ఎందుకు వివరిస్తున్నా, రాష్ట్రం అంతా ఎందుకు పర్యటించి ఈ విషయాలన్నీ చెప్తానా అంటే తెలుగుదేశం వల్ల వేరే పని లేదు. పొద్దున్నే 6 గంటలకు లేస్తారు, ఫ్రెష్ రెడీ అవుతారు, వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటున్నారు, ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు, ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వానికి నేను చెప్పే సమాధానం ఏమో అంటే 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేసేవారు చంద్రబాబు నాయుడు సార్ ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు సారా, జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు సారా, దొంగల పైన దండయాత్ర చేసేందుకు చంద్రబాబు సారా, అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సారా. ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించడానికి వస్తాడంట. నేను చెప్పుకుంటే పోతే కదా నేను ఏదో మా సార్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే. నేను మొన్ననే ఒక ఊరికి పోయినా, ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే రెండు సచివాలయాలు అంటే 2 పంచాయతీలు ఉంది గ్రామం. పోయి అడిగినా 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు, ఒక మినీ గోడౌను, 300 మందికి ఇంటి పట్టాలు, నాడు నేడు కింద స్కూలు, ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము, ఎన్ఆర్ఈజిఎస్ కింద వర్కులు, గడప గడప కింద వర్కులు, ఎంపీపీ ల్యాడ్స్, ఎంపీ ల్యాడ్స్, కొందరు సర్పంచ్ నిధులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమాలు. నేను చెప్పిన ఒక గ్రామం కదనే, ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటేయండి. మేమైతే అడగం, ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా అన్న, మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు, పెద్ద పెద్దవి. నేను అడిగినా వెంటనే ఏతరా వీడి ఇట్ట కట్టినారు బ్యానర్, పెద్ద పెద్దవి కట్టినారు, ఏంటి రా వీడి ఇట్ట కట్టినారు అని అడిగినా. అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారంట, ఒరే నీకు ఈ పార్లమెంట్ లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కుంటారా, నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్ లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేదా, కనీసం బ్యానర్లోనే ఇలా నేను గుర్తుపడతారంటే బ్యానర్లు వేసినాడు. వాడు బ్యానర్లు వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు. జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం లేట. ఇప్పుడు ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లే అంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది, వాడేమో అంతే ఉండేవాడు. మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏంది లేదు, సరిగే లేదు కదా నాన్న. అట్లా తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు, ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజీలో పక్క, పోర్ట్లో పక్క, ఫిషింగ్ హార్బర్ లో పక్క, ఇండస్ట్రీస్ పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం 2 వేస్తారు. బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయంట, షర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందంట. ప్రజలకు ఉపయోగపడేది చెప్పారా అంటే వ్యక్తిగతంగా మాత్రమే చెప్తారు వీళ్ళు. కాబట్టి ఆలోచించుకోండి, యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేయడం సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారు ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజులు టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే
నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను కొంతమందిని అనుకుంటా, ఏమని అనుకుంటా, మా కర్నూలు హఫీజ్ అన్న కానీ, లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ, మా శివన్న కానీ, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, జగన్ సార్ అభిమాని కాబట్టి 175 గెలిచాలని కోరుకుంటా. కానీ దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటాను. నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుడిని ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలి. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపోవటంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా. మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పోయింది. కాబట్టి మీరు ఇట్లనే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి దర్శి నియోజకవర్గం అంటే బూచేపల్లికి ఒక బ్రాండ్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు బూచేపల్లి శివన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువకులను, అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా కలుసుకోవడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే దాదాపుగా ఒక 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రంలో వేడెక్కుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలా, వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా, ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి నిలబెట్టాలనేది కూడా ఆయన చెప్తే మేము వినాలన్నట్టు మాట్లాడుతున్నాడు మీటింగ్లలో పోయి. జగన్మోహన్ రెడ్డి గారు 2010లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు బయటికి రావాలని చెప్పి ఆయన ఎవరు ఆయనకు చెప్పలే. ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు మనుగడ లేదు, మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటున్నారు, మనల్ని నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మనం ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోతున్నామని చెప్పి అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజు బయటికి రావడము, పార్టీని ఏర్పాటు చేయడము, కడప పార్లమెంటుకు విజయమ్మ గారిని, పులివెందుల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడవడము, ఇవన్నీ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చి మాకు సలహా ఇయ్యలే. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. దేశంలోనే ఒక బలమైన పార్టీగా ఎదిగింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయమే. ఆ తర్వాత చాలామంది కూడా వచ్చి అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ఎన్నికలప్పుడు. రుణమాఫీ అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు, మీరు కూడా ఒకటి రుణమాఫీ లాంటిది ఏదన్నా ఒకటి ప్రకటించండి, ఖచ్చితంగా వన్ సైడ్ జరుగుతుంది అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా అది జరగడం సాధ్యం కాదు. నేను ఒక అబద్ధపు హామీనిచ్చే అధికారంలోకి రావడం కన్నా అటువంటి అధికారం నాకు వద్దని చెప్పి నేను ప్రజలకు నిజమే చెప్తా, నిజాయితీగానే ఉంటా, నమ్మి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో 2014లో కూడా వెళ్ళినారు. ఆ రోజు ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళా అంతే కమిట్మెంట్తో పాదయాత్ర చేయడం కానీ, ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ మంత్రి పదవులు ఇచ్చుకుంటూ అమరావతిలో ల్యాండ్లు ఆఫర్ చేస్తుంటే కూడా చాలామంది సలహా ఇచ్చినారు జగన్ సార్కి, సార్ మనం కూడా ఆపుకుందాం ఏదైనా చేసి అంటే, మనం ప్రజల్లోకి పోయి ప్రజల్ని ఓటు అడుక్కుందాం తప్ప ఇట్లా డబ్బు రాజకీయాలు, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కునే లాంటి ఆలోచనలు మనకు వద్దని చెప్పి పాదయాత్ర చేసినాడు. ఒక మేనిఫెస్టో అంటే 1000 పేజీలు ఉండాలా, 600 పేజీలు ఉండాలా అనేది కాకుండా నవరత్నాలు అని చెప్పి ఒక పాంప్లెట్ ఉన్నా కూడా ప్రజల జీవితాలు మార్చే విధంగా ఉండాలని అనుకున్నాడు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ఈ రోజుటి వరకు జగన్ సార్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయం సాధించినాయి. ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఎవరో మాకు చంద్రబాబు నాయుడు ఇంకొకరు ఇస్తే మేము పాటించిన సలహాలు కాదు. జగన్ సారు ప్రజల్లో ఉన్నాడు కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి, గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయవంతమైన. ఈరోజు కూడా ఏ పార్లమెంటు స్థానానికి ఎవరిని నిలబెట్టాలా, ఏ అసెంబ్లీ స్థానానికి ఎవరు నిలబెట్టాలా, ఎక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుంది, ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు, ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ వెనుకబాటుతనం ఎక్కువ ఉంది, ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి
నిర్ణయం తీసుకుంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడికి ఇక్కడికి తిరిగి మా పార్టీలో టికెట్లు ఎవరు ఇవ్వాలనేది కూడా ఆయననే పాపం తెగ ఫీల్ అయిపోతుంటే ఏం చెప్పాలని కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమరా అంటే, మీ శక్తి సామర్థ్యాలపైన మీరు నమ్ముకొని ఎలక్షన్ చేసింటే మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పడమో మిమ్మల్ని విమర్శించడమో ఏదో ఒకటి చేస్తాం. మీరు ఆధారపడిందంతా కూడా ఒకటి పవన్ కళ్యాణ్ పైన, రెండోది బీజేపీలోని పెద్దలపైన వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసుకుంటా. దరిద్రం ఏమరా అంటే ఓ పక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తానే ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి మీ దూతల ద్వారా చెప్పి పంపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గురించి అట్లా మాట్లాడు, ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడు, షర్మిల గారి గురించి ఇట్లా మాట్లాడు అని చెప్పి మీరే చెప్పి పంపిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పొగడాల్సిన విషయం ఏమరా అంటే, దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని చెరొక సంఖలో పెట్టుకొని నడుపుదాం అనుకుంటాను చూడు, ఇది నీ గొప్పతనం. ఇటువంటి మా భాషలో చెప్పాలంటే ఇంత బ్రోకర్ టాలెంట్ అయితే ఇవన్నీ కాడ కూడా ఉండదు. దేశంలో ప్రధాన శత్రువులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, అటువంటి వాళ్ళిద్దరితో కూడా సేమ్ టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నావంటే నిజంగానే నీ మేనేజింగ్ స్కిల్స్ అనేటివి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమరా అంటే, ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఫేక్ ప్రచారం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, జగన్ ముఖ్యమంత్రి కాడు, అయిపోయింది అని దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి మీరు ఏ సచివాలయానికి పోయినా కూడా 20 నుంచి 30 కోట్లు, చిన్న విలేజ్ అయితే 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వెల్ఫేరు, పెద్ద విలేజెస్ అయితే 50 కోట్ల నుంచి 70 కోట్లు వెల్ఫేరు. ఇవి కాకుండా హౌసింగు, సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడము, ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ ఫుల్ అని పెట్టి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగాలే. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే అక్కడ ఉండే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలు కానీ జరిగిన గొప్పలు కానీ చెప్పాలంటే కానీ కొన్ని రోజులు సరిపోవు. దళితులు ఉన్నారు ఎంతోమంది రాష్ట్రంలో, ఇక్కడ అసైన్డ్ భూములు ఉంటే కానీ ఆ అసైన్డ్ భూములకు పేదలకే హక్కు కల్పించి అమ్ముకొని లాభపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే, తెలంగాణ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను మళ్ళీ ప్రభుత్వమే వెనక్కి తీసుకొని వేలం వేసింది. హైదరాబాద్లో వరదలు వస్తే గాన వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వమైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే సగం అధికారులు నాయకులే తిన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా బెనిఫిషియరీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే గాన డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి చేరుతుంది. కానీ ఎక్కడైనా కూడా కరప్షన్ జరిగే స్కోప్ ఉందే? మేము ఆ రోజు 2,000 రూపాయలు ప్లీనరీలో పెన్షన్ ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తుంది రాష్ట్రం ఇది 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అని చెప్పినాడు. కానీ ఎన్నికలకు 2 నెలల ముందరో 3 నెలల ముందరో ఆయన కూడా 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసినాడు. ఈరోజు మొన్న జనవరికి 3,000 రూపాయలు పెన్షన్. ఆ పెన్షన్ కోసం పడిగాపులు కాసిన రోజుల నుంచి, ఎండలో నిలబడుకునే రోజుల కాడి నుంచి, జన్మభూమి కమిటీలను అడుక్కునే రోజుల కాడి నుంచి ఈరోజు వాలంటీర్ పొద్దున్నే పోయి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే పరిస్థితి. ఓ పక్కన విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, అదే రకంగా ఉద్యోగ కల్పన, యువకులను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలా. ఏ ప్రభుత్వం పైన కూడా మొట్టమొదట వ్యతిరేకత వచ్చేది యువకులలోనే. పోరాడేది ఎవరంటే యువకులలోనే, విద్యార్థులలోనే. అటువంటి యువకులను ఏదో ఒక రకంగా వాళ్ళ పక్కకు డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా, నోటిఫికేషన్ వచ్చిందా, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కళ్ళు తెరిచి ప్రతి గ్రామంలో సచివాలయానికి పోతే కళ్ళ ముందర కనిపించే అంశం సచివాలయాల్లోని ఉద్యోగాలు. 1,25,000 మందికి సచివాలయాల్లో బేసింగ్ ఆన్ మెరిట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఒక్కొక్కరికి జీతం 28,000 రూపాయలు ఇస్తుంటే, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీ మొత్తం టెన్యూర్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాక 5 నెలల లోపలే 4 నెలల లోపలే ఇచ్చిన 1,25,000 ఉద్యోగాలు మీకు కనపడడం లేదా? ఏ ప్రభుత్వానికైనా కూడా 5 సంవత్సరాలలో ఆ గవర్నమెంట్ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికైనా కూడా చాలా కఠినమైన టార్గెట్, కఠినమైన పరీక్ష. అయినప్పటికీ ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 1.5 సంవత్సరంకు పైగా కోవిడ్కు పోయింది. కోవిడ్కు పోయినా కూడా కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా పేదవాళ్లకు వెల్ఫేర్ అనేది ఆపకుండా అందించినాడంటే ఇవన్నీ కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అనేది ఒక ఫేక్ ప్రచారం చేయడంలో మాత్రం తెలుగుదేశం వాళ్ళు సక్సెస్ అయినారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడున్న యువకులను కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ, రైతులను కానీ అందరినీ కలిసి జగన్ సార్ యొక్క ఆలోచన విధానము రాష్ట్రంలో